ప్రముఖ సంస్థ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025 కింద కొత్తగా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా మనకి అప్ టు 9 lakhs per annum తోటి శాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ జాబ్కి వీళ్ళు 6 నెలల పాటు మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి ఈ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ గెట్ ప్రోగ్రామ్ కింద 2025 నుండి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే 19వ తారీఖు సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యి 6వ తారీఖు అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి లింక్ అనేది కూడా యాక్టివ్లో అయితే ఉందన్నమాట. ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అని చేసుకోవాలి అప్ టు 6th అక్టోబర్ వరకు. సో మనకి 7th అక్టోబర్ నుండి మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ స్క్రీనింగ్ అయితే చేస్తారనమాట. రిజిస్టర్డ్ అప్లికేషన్స్ అన్నీ ఈ యొక్క ఆర్ఐఎల్ టీమ్ వాళ్ళు స్క్రీనింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది 7వ తారీఖు నుండి 18వ తారీఖు అక్టోబర్ వరకు. సో దీంట్లో స్క్రీనింగ్ అయిన వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారనమాట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ది స్క్రీనింగ్ రౌండ్ విల్ గో త్రూ ది ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. దీంట్లో మనకి కాగ్నిటివ్ టెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ కింద మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అది 21వ తారీఖు అక్టోబర్ నుండి 24వ తారీఖు అక్టోబర్ వరకు మనకి అవుతుందన్నమాట. సో ఈ యొక్క దీంట్లో ఎవరైతే అసెస్మెంట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్గా మనకి ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి వచ్చేసి అప్లోడ్ రిలవెంటెడ్ డాక్యుమెంట్స్ తర్వాత డాక్యుమెంట్ సబ్మిషన్ అయితే ఉంటుందన్నమాట. సో టెస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చూడవచ్చు ఇక్కడ. ఆర్ఐఎల్ టీమ్ టు వెరిఫై డాక్యుమెంట్ అప్లోడెడ్ బై క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ అండ్ వెరిఫై క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి దేర్ ఇంటర్వ్యూ రౌండ్కి మీకు షెడ్యూలింగ్ అయితే చేస్తారు. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి టెస్ట్ మెయిల్ అనేది పెడతారు. టెస్ట్గా అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనకి చూడవచ్చు రీజనల్ ఇంటర్వ్యూస్ అనమాట. ఫిజికల్ మోడ్లోనే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి వచ్చేసి విల్ అపియర్ ఫర్ ఏ ఫిజికల్ ఇంటర్వ్యూ విల్ ఆర్ఐఎల్ టీంలో వచ్చేసి ఉంటుందన్నమాట. సో మీకు డేట్ కానీ సెంటర్స్ కానీ అవన్నీ మీకు తర్వాత అనౌన్స్ అయితే చేస్తారనమాట. తర్వాత క్యాండిడేట్ విల్ బి రిసీవ్ ఫైనల్ అప్డేట్ దేర్ క్యాండిడేట్ సంబంధించిన మీ షార్ట్ లిస్టింగ్ మీ ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ మీకు వాళ్ళు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. తర్వాత డీటెయిల్స్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025 కింద రిలయన్స్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు డిఫరెంట్ టెక్నికల్ రోల్స్ బట్టి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఫ్రెషర్స్ విత్ ఫుల్ టైమ్ బీటెక్ బీఈ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025లో పాస్ అవుట్ అవబోతున్న వాళ్ళు లైక్ మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్, మెటలర్జీ ఆల్ ఇన్స్ట్రుమేషన్లో 2025లో మాత్రమే బీఈ బీటెక్లో పాస్ అవ్వబోతున్న ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. పర్సూయింగ్ ఫుల్ టైమ్ బీటెక్ బీఈ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ యొక్క అకాడమిక్స్లో ఎవరైతే 10th 12th లేకపోతే డిప్లొమాలో అదేవిధంగా బీటెక్లో మినిమం 60% లేకపోతే 6 CGPA మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క దీనికైతే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీకు ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. నో కేసెస్ ఆఫ్ డిటెన్షన్ అయితే ఉండదన్నమాట. క్లియర్గా మీ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో దీనికి శాలరీ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు యాన్యువల్ కంపెన్సేషన్ కింద 7.5 LPA ఫర్ నాన్ ఐఐటీస్. ఎవరైతే నాన్ ఐఐటీస్ ఉంటారో లైక్ మనకి టైర్ 2 టైర్ అంటే లోకల్ స్టేట్ లెవెల్లో ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో స్టేట్ లెవెల్ కాలేజెస్లో ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 7.5 lakhs per annum తోటి
ఈ యొక్క జాబ్ ఆఫర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 7.5 LPA ఫర్ నాన్ ఐఐటీస్, 9 lakhs వచ్చేసి ఐఐటి క్యాండిడేట్స్కి అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క రిలయన్స్ వాళ్ళు ఈ యొక్క జెట్ అనే ప్రోగ్రామ్ కోసం. వివిధ రకాల్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. 7.5 నుండి 9 lakhs ఫర్ ఆనం తోటి వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి మరి రిలయన్స్ ఇండస్ట్రీలో చాలా పెద్ద కంపెనీ వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025లో వచ్చి స్టార్ట్ అవబోతుందన్నమాట. ఇంజనీరింగ్ బ్యాచ్ 2025లో పాస్ అవుట్ అవబోతున్న కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్, మెటలర్జికల్ అండ్ ఇన్స్ట్రుమేషన్లో పాస్ అవబోతున్న వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. తప్పనిసరిగా యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.